పట్టణంలో నాగర్ కర్నూలు జిల్లా 3వ మహాసభలు 14-15 తేదీలలో జరుగుతూ ఉన్నాయి అచ్చంపేట పట్టణంలో. ఆ మహాసభకు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజన బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మహాసభలలో పోడు భూముల సమస్యలపైన చర్చించబోతా ఉన్నాం. ఆ మహాసభలలో చర్చించి పోడు భూముల హక్కు పత్రాలు దక్కనటువంటి వాళ్ళ పక్షాన రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమ పోరాటాలు కార్యాచరణ రూపొందించబోతా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే బలమూరు, లింగాల ఏరియాలలో ఈరోజు ఉమామహేశ్వర ప్రాజెక్టును నిర్మాణం చేస్తూ ఉన్నారు. అక్కడ దాదాపుగా 4 టీఎంసీలతోటి నిర్మాణం చేయాలనేటటువంటి ఈరోజు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభం చేసింది. రైతులు భూములు కోల్పోతూ ఉన్నారు. కోల్పోతున్నటువంటి రైతులకు పరిహారం ఏ పద్ధతిలో ఇస్తారా అనేటటువంటి ప్రక్రియ కూడా చెప్పట్లేదు. అట్లాగే ఈరోజు తక్కువ భూమి తీసుకొని ప్రాజెక్టు నిర్మాణం చేసేదానికోసం ఫారెస్టును అధికారులను ఒప్పించే ప్రయత్నం పాలకులు చేయాలని ముందుగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతుల భూములు కోల్పోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ పాలకుల పట్ల, అధికారుల పట్ల ఉందని మేము తెలియజేస్తాము. ఆ అంశాలను చర్చిస్తాం. అట్లాగే లింగాల ఈ ప్రాంతాల్లో తీసుకున్నటువంటి కాలువల్లో నష్టపోతున్నటువంటి రైతుల అంశాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం ఇస్తామనేటటువంటి ప్రక్రియను కూడా చెప్పట్లేదు. ఆ అంశాలను కూడా ఈ మహాసభలలో చర్చించి రాబోయే కాలంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలియజేస్తాము.